గత వైసీపీ హయాంలో దుష్టపాలన సాగిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆక్షేపించారు. అబద్దాల పునాదులపై వైసీపీ ఆవిర్భవించిందని విమర్శించారు. అంతేకాకుండా రాష్ట్రంలో లక్షల కోట్ల అప్పులు, టన్నుల కొద్ది చెత్త మిగిల్చారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి అనగాని పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్, టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి ఏడాది విజయాలను వివరిస్తూ కరపత్రాలు పంచారు. పెనుగొండ మండలం బడరలో 198 కోట్ల 42 లక్షల వ్యయంతో ప్రారంభం కానున్న జల్ జీవన్ మిషన్ కు మంత్రి భూమి పూజ చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామీణ గృహానికి కూడా క్వాలిటీ నీళ్లు ఇవ్వాలి, మంచి నీళ్లు ఇవ్వాలి. గ్రామీణ గృహాల్లో నివసించే ప్రతి ఒక్క మనిషికి కూడా రోజుకి 55 లీటర్లు నీళ్లు అవసరం ఉంటాయి. కానీ గత ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదు. కేవలం అన్ని కార్యక్రమాలు కూడా దోచుకోవడానికి ఎలాగైతే వాళ్ళు చూశారో గత ప్రభుత్వం దోచుకుంది. ఈ రోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా జల్ జీవన్ మిషన్ ఆగకుండా ఉండాలి. దాని ద్వారా పేద ప్రజలకి 2029 కల్లా ప్రతి ఒక్కరికి కూడా కావలసిన 55 లీటర్ల నీళ్లు ఇంటికి చేరవేసే విధంగా, అది కూడా వృధా కాకుండా రాబోయే తరాలకు కూడా ఇబ్బంది జరగకుండా వాళ్ళకు కూడా నీరుని సేవ్ చేసే విధంగా ఈ యొక్క ప్రణాళిక చేసి కార్యక్రమం చేస్తాను.